హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా కప్పులో వాటర్ తీసుకొని ఒక చిన్న కప్పు బఠానీలు వాటర్లో వేసుకుందాం. 7 to 8 hours నానబెట్టుకొని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో నానబెట్టుకున్న బఠానీలు వేసుకొని ఒక స్మాల్ సైజ్ పొటాటో కట్ చేసుకొని వేసుకొని దానికి కావాల్సిన వాటర్ వేసుకుందాం. 1 teaspoon సాల్ట్ వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం. బఠానీలా స్మాష్ అయిపోయేంత వరకు బాయిల్ చేసుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు దాన్ని కొంచెం ఫ్రై చేసుకొని కాసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం కాసేపు. దీని తర్వాత 2 టమాటా తీసుకొని దాన్ని ఫైన్గా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని 1 teaspoon సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ధనియా జీలకర్ర పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ వేసుకొని ఈ మసాలాలు పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీ పొటాటో ఉంది కదా, అది ఇప్పుడు దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకొని మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాష్ చేసుకోండి. నా దగ్గర స్మాషర్ లేదు, నేను ఇలా స్మాష్ చేసుకుంటున్నా కొంచెం. ఇప్పుడు కావాల్సిన వాటర్ వేసుకొని బాయిల్ అయ్యడానికి వచ్చేంత వరకు కాసేపు బాయిల్ చేసుకొని కసూరి మేతి వేసుకుందాం. కసూరి మేతి వేసుకున్నాక మరీ చిక్కగా కాకుండా కొంచెం ఇలా ఇంత కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. కొంచెం బాయిల్ చేసుకొని దీని తర్వాత దీన్ని సర్వ్ చేసుకుందాం. ఆలోపు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకోసం ఇంకా ఎన్నెన్నో న్యూ వీడియోస్ తీసుకొస్తా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఒక చిన్న ఆనియన్ ఫైన్గా కట్ చేసుకొని దీనిపైన వేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకుందాం. నేను లెమన్ మర్చిపోయా, లెమన్ కూడా కొంచెం వేసుకోండి. ఇప్పుడు కార్న్ ఫ్లేక్స్ వేసుకుంటే అంతే, టేస్టీ స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ రెడీ. ఒక్కసారి మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మర్చిపోవద్దా, ఒకసారి ట్రై చేయండి.